అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. కార్తీక మాసం పూర్తయిపోయిన తర్వాత ఆఖరి రోజు పోలిపాడ్యమి పూజ చేసుకుంటాం కదండీ! అది విశేషంగా చేసుకోవటం నాకు అలవాటు అనమాట అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మన పాత ఇంట్లో తులసమ్మ దగ్గర ఇట్లా దీపాలను వదులుకునేదాన్ని అనమాట. ఇక మన ఆనంద నిలయంలో అయితే పోలిపాడ్యంని దృష్టిలో ఉంచుకుని తులసి కోటను విశేషంగా కట్టించుకోవటం జరిగింది. ఈ విధంగా కట్టించుకున్నాను. మన వాళ్ళందరికీ తెలుసండి. చుట్టూ గట్టులాగా ఉండి మధ్యలో నీరు నింపుకుని అందులో పోలిపాడ్యంకి దీపాలు వదులుకోవచ్చు, అలంకారం చేసుకోవచ్చు. ఈ తులసి కోటను కూడాని క్షీరసాగర మదనం కాన్సెప్ట్ లాగా కట్టించుకోవటం జరిగింది కదా. సంవత్సరానికి వచ్చే అరుదైన అవకాశం లాగా పోలిపాడ్యమి దీపాలను వదులుకునే రోజు వస్తుందండి. కార్తీక మాసం అంతా చాలా ఆనందంగా జరుపుకున్న తర్వాత ఆఖరి రోజున పోలిపాడ్యమి దీపాలను నేను ఇక్కడే తులసమ్మ దగ్గరే వదులుకుంటాను అనమాట. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేసుకుంటానండి. ఉన్నంతలో ఓపికగా చాలా బాగా చేసుకోవటం నాకు అలవాటు. ఈ సంవత్సరం ఇంకా విశేషంగా ఒత్తుల్ని కూడా గమ్మత్తుగా తయారు చేశానండి. యూట్యూబ్లో చూసే తయారు చేశాను. భలే బాగా వచ్చినాయండి. ఆవు నెయ్యి నాకు ఎప్పుడు కూడా స్టాక్ ఉంటుందండి. నేను ప్రోటీన్ ధామ్ నుంచి తెప్పించుకుంటాను అనమాట. అంటే వాళ్ళకి దేశవాళీ ఆవులతో కూడిన ఫామ్ హౌస్ ఉన్నదనమాట అండి. అందుకనే ఈ మధ్యనంతా వారి దగ్గర నుంచే తెప్పించుకుంటున్నా. ప్యాకెట్ చల్లంగా ప్యాకెట్ వాడుతూ ఉంటాను. ఫ్రిడ్జ్లో ఉంటాయి అనమాట. ఈవేళ మరొక ప్యాకెట్ తీసాను అనమాట అండి. ఫ్రిడ్జ్లోది కదా గట్టిగా అయిపోయింది కాబట్టి దాన్ని కొద్దిగా డబల్ హీట్ చేస్తున్నానండి. ఓ పెద్ద గిన్నెలో నీళ్లు పోసి ఇంకొక గిన్నెలో ఈ ప్యాకెట్ని పెట్టామనుకోండి, ఒక నిమిషంలో చక్కగా కరిగిపోతుంది అనమాట. అలానే ఒత్తులు చేయటానికి నా దగ్గర ఈ చైనీస్ చక్కెర అంటాం కదా, గోళీలతో ఆడుతూ ఉంటాము, అది ఉన్నదనమాట. కాకపోతే ఇది కొంచెం చిన్న సైజుది అనమాట అండి. మామూలు గోళీ సైజు కాదు, ఇంకా చిన్న సైజు గోళీలతో ఉంది. వీటిల్లో పెడదాము అని చెప్పి ట్రై చేస్తున్నాను. ముందు దీంతో ట్రై చేశాను అనమాట. అంటే ఆవు నెయ్యితో ఒత్తుల్ని తడుపుకుని ఇలా పెట్టాను. ఇగో చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో మీకు అర్థమైపోయి ఉంటుంది. సరే అయినా కూడా పెట్టి ఉంచాను. ఇలాంటి గుబ్బ ఒత్తులు ఎక్కువే డబ్బాలో పెట్టుకుని ఉంచుతాను కాబట్టి అలా పెట్టాను. కానీ ఇలా కూడా కాదు, యూట్యూబ్లో ఇంకొకటి చూశానండి. మనకి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ పెట్టుకునేవి ఉంటాయి కదా, అలాంటి దానిలో కూడా వెయ్యొచ్చు అని. కానీ ఇది చాలా లోతుగా ఉన్నాయి అనమాట. అంత కాకుండా ఆ రెడ్ ఉన్నది చూడండి, అక్కడ వరకు ఆవు నెయ్యి వేస్తే సరిపోతుంది అని అనుకున్నాను. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గుబ్బ ఒత్తి పెట్టి ఈ కరిగించిన ఆవు నెయ్యిని వేసానండి. అంటే నిండా కాకుండా ఆ రెడ్ వరకు వేసాను అనమాట. అలా నింపి దీపట్లో పెట్టానండి. పాడ్యమి దీపాలు వదలటానికి అరటి డొప్పల్లో వదులుతాం కదండి. మనకి ఆనంద నిలయంలో అరటి చెట్టు ఉన్నదనమాట అండి. ఈ మధ్య చక్రకేళి గెల కూడా వేసింది. బ్రహ్మాండంగా పేరంటం చేసుకుని అందరికీ పంచిపెట్టాను అని కూడా చెప్పాను కదండి. ఆ అరటి చెట్టు నుంచే ఈ అరటి డొప్పల్ని కూడా తీసుకుందామని అనుకుంటున్నా. మనకి ఆనంద నిలయంలో ఇదిగోండి ఈ కార్నర్ ఉంటాయి అన్నమాట. తమలపాకుది 2 రకాల అరటి చెట్లను వేసామండి. కర్పూరాలు అలానే చక్రకేళీలు. చక్రకేళి గెల వేసిన చెట్టుకి ఇక గెల అయిపోయిన తర్వాత దాన్ని ఎట్లానో ఆ చెట్టుని తీసేయాలి కాబట్టి అరటి డొప్పలు దీని నుంచే తీస్తూ ఉన్నాం అనమాట అండి. బేబీ కూడా వచ్చింది. బేబీ నేను ఇద్దరం కలిపి తీస్తున్నాం. ఎందుకంటే డొప్పలు కొంచెం ఎక్కువ తీసామనుకోండి, తల 2 కూడా ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువే తీస్తూ ఉన్నామండి. ఇదిగోండి, ఇదిగో ఇలాగా ఇదిగో డెప్ప. ఇంత పెద్దగా ఉన్న అరటి డొప్పలు మనకి తులసి కోటలో తిరగటానికి వీలుగా ఉండదని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని శుభ్రం చేసుకుని మధ్యలో హోల్స్ చేస్తూ ఉన్నాను అనమాట అండి. హోల్స్ అంటే పూర్తిగా హోల్స్ కాదు, పై లేయర్ని కొంచెం తీసి అంటే గుబ్బ ఒత్తుని నిలబట్టడానికి వీలుగా హోల్స్ లాగా చేసామన్నమాట అండి. ఇదివరకు ఇంకా చాలా ఉంటాయి చూడండి. మా బేబీ 2 పెట్టమండి. 32 హోల్స్ చేసి ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి. తర్వాత ఈ తులసి కోటలోకి నీళ్లు పట్టే ప్రక్రియ ఉంటుంది కదండి. లోన ప్రతిరోజు దీపం పెడతాను కదా 2 పూట్ల. ముందు ఆ లోపల ఉన్నాయన్నీ కూడా తీసేసి ఒకసారి శుభ్రం చేసేసి దీనికి నీళ్లు బయటికి వెళ్ళే గొట్టం ఉంటుందన్నమాట అండి. తూము అంటాం కదా, ఆ గొట్టాన్ని క్లోజ్ చేసేస్తాం. విడిగా అయితే క్లోజ్ చేసి ఉంచాం, ఓపెన్గానే ఉంటుంది. ప్రతిరోజు పిన్ని గారు కడుగుతారు కదా తులసి కోట దగ్గర, ఆ నీళ్లు అటు మొక్కల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి.
దీని నిండా నీళ్ళతో నింపాలి అనుకున్నప్పుడు మాత్రం ఆ బెరడా బిగించేసేస్తామన్నమాట అండి. అలానే ఈరోజు మొత్తం అంతా శుభ్రం చేసేసి బెరడా క్లోజ్ చేసేసాము. ఇగోండి పైప్ అందులోకి పెడితే చాలు చక్కగా నీళ్ళన్నీ నిండిపోతాయి అన్నమాట అండి. దీని నిండా పట్టేసి ఉంచుకున్నాం అనుకోండి, ఉదయమే ఇందులో పాడ్యమి దీపాలు వదిలేసుకోవచ్చు అనేది నా లెక్క అనమాట. అంటే ఉదయమే ఈ నీళ్లు పట్టుకోవటం ఇదంతా కూడా పని అవుతుంది కదండి. తెల్లవారుజామునే వదులుతాం కదా దీపాలను, అందుకోసం అనమాట. పాడ్యం దీపాలు వదిలే రోజున అలాగ అరటి డొప్పల్లో దీపాలు వదులుతామండి. విడి రోజుల్లో ఎప్పుడన్నా కూడా దీని నిండా నీళ్లు నింపి అప్పుడప్పుడు ఏమైనా ఫ్లవర్స్ వేయటానికి వీలుగా నేను ఈ లైటింగ్ ఫ్లవర్స్ తెప్పించానండి. అంటే తామర పువ్వుల్లాగా ఉండి మధ్యలో లైట్ ఉంటుందన్నమాట. అది నీళ్ళల్లో వేయంగానే లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇవి నేను టీటీహెచ్ సునీత గారి దగ్గర తెప్పించానండి. పెద్ద సైజు పువ్వులు చాలా బాగున్నాయన్నమాట. చానాళ్ళు అయిందండి, మన ఫ్యామిలీకి గుర్తుండే ఉంటుంది. ఒక 2 ఇయర్స్ పైనే అయ్యింది. 2 సంవత్సరాలు పైనుంచి వేస్తున్నట్లున్నానండి. చక్కగా పాడవకుండా అలా ఉన్నాయండి. మళ్ళీ వీటిల్ని జాగ్రత్తగా బాక్స్లో పెట్టి దాస్తూ ఉంటానన్నమాట. పెద్ద సైజువి 10 ఉంటాయండి. చిన్న సైజువి కూడా ఓ 10 ఉంటాయి. అవి నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. కానీ చిన్న సైజు వచ్చినాయి, ఇంత సైజు రాలేదనమాట. టీటీహెచ్ సునీత గారి దగ్గరవి అయితే చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయండి. అవి అసలు అలా నీటిలో తిరుగుతూ ఉంటే ఎంత కనువిందు చేస్తూ ఉంటాయో. ఇటువంటి ఏంటంటే ఒకసారి మనం కొనుక్కుని ఉంచుకున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు చక్కగా వాడుతూ ఉండొచ్చు. అలా అని వీటికి వేలు వేల ఖర్చు కూడా అయిపోదు కదండి. ఇలాంటివి నేను చాలా ఇష్టంగా దాచుకుంటూ ఉంటానండి. ఎందుకు వివరంగా చెప్తూ ఉన్నానంటే ఎవరన్నా అనుకోవచ్చు, ఏంటమ్మా చిన్నపిల్లల వేషాల్లాగా అని కూడా అనుకోవచ్చు. కానీ అండి, ఆనందపడే ఏ ఒక్క అంశాన్ని కూడా మనం జార విడుచుకోకూడదండి. అందున భక్తితో ముడిపెట్టి ఉన్న ఈ ఇటువంటి అంశాలన్నీ కూడా మరింత ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటాయి. ఇప్పుడేదో యూట్యూబ్ ఉన్నదని నేను ఇవి చేయటం కాదండి. మన పాత ఇంట్లో కూడా ఆ చిన్న తులసి కోట దగ్గరే ఒక పళ్ళెంలో పెట్టి బాగా డెకరేట్ చేసి ద్వారంలాగా కట్టి ఎంతో బాగా పాడ్యమి దీపాలు వదులుకునేదాన్ని. అలానే పూర్వం అయితే అండి, అందరం కలిసి తెల్లవారుజామునే లేచి పంటకాలవకి వెళ్ళి దీపాలను వదిలేవాళ్ళం. అందరికీ తెలుసు కదండి, నదిలో కానీ పంట కాలువలో కానీ దీపాలు వదులుతారు. ఇప్పుడైతే ఆ వెసులుబాటు లేదు కదండి, అంత సేఫ్టీ కూడా కాదు. అందుకనే ఎవరికాళ్ళం ఇళ్ళ దగ్గరే దీపాలు వదులుకుంటున్నాం అనుకోండి, పాడ్యమి దీపాలు. నేను ఈ విధంగా సిద్ధం చేసుకోవటం మాత్రం నాకు భలే సంతోషంగా అనిపించిందండి. అసలు రాత్రంతా వాటిని అలా చూస్తూ ఉండిపోతామా అని అనిపించింది. కానీ ఆ లైట్లు రాత్రంతా వెలిగితే బ్యాటరీ అయిపోతుందేమోనని వాటిల్ని తీసి గట్టు మీద పెట్టానండి. తెల్లవారుజామునే పోలిపాడ్యం దీపాలు వేసినప్పుడు మళ్ళీ నీళ్ళల్లో వేస్తాను. ఇంకా డీపర్లో పెట్టిన ఆవు నెయ్యి ఒత్తులు ఎలా వచ్చినాయా అని చెప్పి తీశానండి. అంటే డీపర్లోంచి తీయంగానే ఇవి బయటికి రావు. కొద్దిగా వాటర్లో వేశాను. ఆ రెడ్ ప్లాస్టిక్దేమో వాటర్లో వేశాను. యువతల 1 నిమిషం పెట్టి ఉంచేసరికి ఇదిగోండి ఇవి వచ్చినాయి. అంటే ఈ ఐస్ క్యూబ్స్ చేసేది నీళ్ళలో వేయటానికి నాకు వీలుగా అవ్వలేదనమాట. మళ్ళీ భయపడ్డాను, నీళ్ళలో వేస్తే ఒక్క చుక్క నీళ్ళు వెళ్ళినా సరే మళ్ళీ వెలగవు ఎందుకు వచ్చిందినని. అలా 1 నిమిషం పక్కన పెట్టి జాగ్రత్తగా తీస్తే చక్కగా వచ్చినాయండి. భలే ముద్దుగా ఉన్నాయండి. నేను ఇంత బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. సర్లే ఎలాగలా ఒత్తులు వెలుగుతాయి కదా అని అనుకున్నాను తప్ప, కానీ చాలా చక్కగా అందంగా రౌండ్గా వచ్చేసరికి భలే సంతోషంగా అనిపించిందండి. ఇలాగ ఐస్ క్యూబ్స్ దాంట్లో వేయటం అనేది నేను యూట్యూబ్లో చూశాను అనమాట అండి. ఓహో, ఇది బాగానే వర్కౌట్ అవుద్దనమాట అని అనుకున్నా. కానీ ఏదైనా సరే మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు అది సక్సెస్ అయితేనే అయినట్టండి. యూట్యూబ్లో చూసి అన్నీ సక్సెస్ అయిపోతాయి అనుకుంటే కుదరదండి. కానీ ఈ విధంగా మాత్రం బాగా వచ్చినాయి. మీరు ఎవరన్నా చక్కగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అనమాట అండి. ఇక ఈ బాక్స్లో పెట్టాను కదా, ఈ గోళీల బాక్స్లో పెట్టిన ఏమో మామూలుగా నిత్య దీపారాధనకి వాటికి వాడుకోవటానికి వీలుగా ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నానండి. నేను ఎక్కువగా ఇలా ఒత్తులు ముందే రెడీ చేసేసుకుని వేసుకుంటాను. అంటే ఇంత సీన్ ఏమి ఉండదులేండి. ఆ డబ్బాలో ఆవు నెయ్యి వేసేసి అన్ని ఒత్తులు వేసేసి మూత పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 తీసి 2 తీసి వెలిగించుకుంటూ ఉంటానన్నమాట. ఇదేంటంటే మనం ఈ
పాడ్యం దీపాల కోసం రెడీ చేసుకోవటం కోసం అని అంత ఏర్పాటు చేశాను. కానీ అవి అంత వర్కౌట్ కాలేదు. అంటే ఆ గోళీలు చైనీస్ చక్కెర దాంట్లో వర్కౌట్ అవ్వలేదనమాట. మీ దగ్గర కనుక ఈ చైనీస్ చక్కెరది ఇంకొంచెం పెద్ద సైజుది ఉంటే చక్కగా పెట్టుకోవచ్చండి. ఇది మరీ చాలా చిన్నగా ఉన్నది. అందుకనే అడుగున బాగా వచ్చినాయి. ఇది కూడా గమనిస్తే మీకు అర్థమై ఉంటుంది. చక్కగా రౌండ్గా వచ్చినాయి అడుగున. ఇంకొంచెం పెద్దగా అయితే ఎక్కువ ఆవు నెయ్యి పట్టేది, ఒత్తి కూడా బాగా వచ్చేది. ఇప్పుడు అంత వీలుగా లేవనమాట. ఈ మామూలుగా పూజ దగ్గర వెలిగించుకునేటప్పుడు ఇంకొంచెం ఆవు నెయ్యి వడ్డిస్తాం కాబట్టి సరిపోతాయండి. ఇదిగోండి ఇవన్నీనేమో ఇలా డబ్బాలో వేసుకు పెట్టుకున్నాను. ఇవి కూడా ఎంత నీట్గా వచ్చినాయో చూసారా అండి? చాలా అందంగా ఉన్నాయండి. ఇక అరటిడొప్పలో పెట్టే ఈ పాడ్యం దీపాలైతే ఎంత అందంగా వచ్చినాయోనండి. వాటిల్ని చూసుకుని భలే ఆనందంగా అనిపించిందండి. ఎవరన్నా అనుకోవచ్చు ఏమున్నదండి అని ఒత్తులు డబ్బాలో వేసుకుని అంత ఆవు నెయ్యి వేసి గడ్డ కట్టిస్తే చక్కగా పాడ్యం దీపాలు వెలిగించుకోవచ్చు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు. ఏదైనా సరే మనకి మరింత ఆనందాన్ని ఇవ్వాలి అంటే మరింత ఎఫర్ట్ పెట్టాల్సిందే అండి. ఆనందం అనేది ఏదో గాల్లోంచి మనకొచ్చి అతుక్కునే విషయమో లేదా బజార్లో డబ్బులు పెడితే దొరికే విషయమో కాదండి. అలా డబ్బులకి దొరికే ఆనందాలు కాదండి, సంతోషాలు మాత్రమే అవి. కానీ ఇలా మనం స్వయంగా తయారు చేసుకున్నప్పుడు కలిగే ఆనందం మాత్రం ఏ వస్తువు ఇవ్వలేదండి. అసలు ఇది వర్ణనాతీతం అనమాట. ఒక చిన్న ఒత్తు సక్సెస్ఫుల్గా వచ్చింది నేనంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అవి చూడండి ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నాయో. తెల్లవారుజామునే పాడ్యమి దీపాలు వెలిగించుకునేటప్పుడు తీశాను అనమాట అండి ఇవి. వీటిల్ని చూసుకునే అసలు పరమానందం వచ్చేసింది. అసలు ఈ దీపాలు వెలిగించి మన తులసి కోటలో అవి తిరుగుతూ ఉంటే ఉందండి, అబ్బబ్బా అద్భుతంగా ఉందనమాట. దీనికి సంబంధించిన వీడియో అంతా కూడా నేను అమ్మ మాటలో అప్లోడ్ చేస్తున్నానండి. చిన్న చిన్న ఆనందాలనైనా మనం స్వీకరించే దానిలో ఆ ఆనందం చిన్నదా పెద్దదా అన్నది ఉంటుందండి. ప్రతి ఒక్కటి పాజిటివ్గా తీసుకోవటం ద్వారా మన ఆనందాన్ని మరింత పెంచుకోవచ్చు అనేది నా ఆలోచన. ఇక ఈ ఒత్తులన్నీ చూసుకుని చాలా ఆనందం చెంది మీకు కూడా వీడియోగా పెడుతూ ఉన్నాను అనమాట అండి. రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.